కొలంబోలో భారత బౌలర్లు రాణించారు. బంతితో మాయ చేశారు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. స్లో ట్రాక్పై చెలరేగిపారు. ఆతిథ్య జట్టును 230 పరుగులకే కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. పక్కా ప్లానింగ్తో భారత బౌలర్లు బౌలింగ్ చేశారు. సరైన ఏరియాలో బంతిని సంధించారు. కొలంబోలో తొలుత బ్యాటింగ్ చేసిన లంకను సిరాజ్ దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే తొలి వికెట్ తీశాడు. శ్రీలంక ఓపెనర్ అవిష్కా ఫెర్నాండోను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత శివం దూబే పంజా విసిరాడు. కుశాల్ మెండిస్ ను వికెట్ల ముందు బుక్ చేశాడు. కుశాల్ మెండిస్ 14 పరుగులే చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ బాధ్యత తీసుకున్నాడు. సదీర సమర విక్రమను క్రీజులో సెటిల్ కానివ్వలేదు. 8 పరుగులు చేయగానే పెవిలియన్కు పంపించేశాడు. శ్రీలంక కెప్టెన్ అసలంక కూడా విఫలమయ్యాడు. బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోయాడు. 21 బంతుల్లో 14 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ఓవైపు వికెట్లు పడుతున్న ఓపెనర్ నిస్సంక మాత్రం కూల్గా బ్యాటింగ్ చేశాడు. పరిస్థితులకు తగినట్టుగా ఆటను కొనసాగించాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 56 పరుగులు చేశాక వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో 101 పరుగులకే శ్రీలంక 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తునిత్ వెళ్లలాగే మాత్రం నిలబడ్డాడు. భారత బౌలర్లకు సవాల్ విసిరాడు. సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాడు. వీలైనంత ఎక్కువ స్కోర్ చేయడమే టార్గెట్గా బ్యాటింగ్ చేశాడు. సహచర ప్లేయర్లలో స్ఫూర్తి నింపాడు. హాఫ్ సెంచరీ కూడా ఫినిష్ చేశాడు. చివరి వరకు క్రీజులో ఉన్నాడు. దీంతో శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. వెళ్లలాగే 67 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. 8 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 33 పరుగులే ఇచ్చాడు. 2 కీలక వికెట్లు దక్కించుకున్నాడు. 8 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చిన సిరాజ్ 1 వికెట్ తీశాడు. శివం దుబే 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చాడు. 1 వికెట్ దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 33 పరుగులే ఇచ్చాడు. 1 వికెట్ సొంతం చేసుకున్నాడు. 9 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా 1 వికెట్ తీశాడు. మొత్తంగా భారత బౌలర్లు తలా ఓ చెయ్యి వేశారు. సమిష్టిగా రాణించి లంకను 230 దగ్గరే ఆపేశారు.